బీఆర్కే ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ, ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీ థెరపీ హాస్పిటల్, దిల్సుఖ్నగర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చాలామంది థైరాయిడ్ సమస్యలతో బాధపడతారు. థైరాయిడ్ అంటే ఏంటి, అసలు థైరాయిడ్ ఏంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కొంతకాలం క్రితం థైరాయిడ్ అంటే ఎవరికి తెలియదు. అసలు ఒక 20 ఏళ్ల కింద, 25 ఏళ్ల కింద తీసుకున్నట్లయితే థైరాయిడ్ అనేది ఒకటి ఉంటుంది అనే విషయమే ఎవరికి తెలియదు. కానీ ఈ మధ్యకాలంలో తరచుగా వింటున్నమాట, థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని వింటున్నాం. అసలు థైరాయిడ్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, థైరాయిడ్ అంటే ఏంటి, ఎందువల్ల వస్తుంది, రావడానికి గల కారణాలు ఏంటి, వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి థైరాయిడ్ హై లెవెల్లో ఉత్పన్నమైతే ఎలాంటి సమస్యలు ఉద్భవిస్తాయి, ఇలాంటి విషయాలన్నింటినీ వివరంగా తెలుసుకుందాం. థైరాయిడ్ అంటే ఏంటి? థైరాయిడ్ గ్లాండ్స్ అన్నమాట, మన గొంతుకి ఇరువైపులా ఇక్కడ ఉంటాయి. అయితే మన మానవ శరీరం చాలా రకాల హార్మోన్స్ నిలయం. చాలా రకాల హార్మోన్స్ ఉన్నాయి. మెలనిన్, గొనాడోట్రోపిన్, టీఎస్హెచ్, టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్, అడ్రినల్, ఇలా చాలా రకాల హార్మోన్స్ మన మానవ శరీరంలో ఉన్నాయి. ఒక్కొక్క హార్మోన్ ఒక్కొక్క సమస్యకి ఉత్పన్నం కాకుండా కాపాడుతుంది. శారీరక సమస్యలన్నింటినీ ఈ హార్మోన్సే కాపాడుతాయని చెప్పొచ్చు. మరి ఇలాంటి హార్మోనే థైరాయిడ్ హార్మోన్. సరే, అన్నిట్లాగే థైరాయిడ్ కూడా ఒక హార్మోన్ కదా అనుకోవడానికి వీల్లేదు. ఇక్కడ అన్ని హార్మోన్స్ని థైరాయిడ్ హార్మోన్ రెగ్యులేట్ చేస్తుంది. వాటన్నింటిని కూడా అవన్నీ హార్మోన్స్ సమతులంగా సమానంగా ఉండడానికి థైరాయిడ్ హార్మోన్ తోడ్పడుతుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటి, అన్ని బ్యాంక్స్ని రిజర్వ్ బ్యాంక్ మేనేజ్ చేసినట్టుగా ఇక్కడ వచ్చేసి శరీరంలో ఉన్న అన్ని రకాల హార్మోన్స్ని థైరాయిడ్ హార్మోన్ స్టెబిలైజ్ చేస్తుంది. కాబట్టి ఇంత ఉత్కృష్టమైన, ఇంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి థైరాయిడ్ హార్మోన్ హెచ్చు తగ్గులు కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఎందువల్ల థైరాయిడ్ హార్మోన్ ప్రభావితం అవుతుంది, ఎందువల్ల హెచ్చుగా ఉంటుంది, ఎందువల్ల తగ్గిపోతుంది, కారణాలు ఏంటి అని చూస్తే ఈ రోజుల్లో ఉండేటటువంటి ఆహార సమస్యలు, నిద్ర సమస్యలు, ఇతరత్ర మన జీవన విధానం అని తప్పనిసరిగా చెప్పాలి. ప్రతి జబ్బుకి ఎంతసేపు ఆహారం, జీవన విధానం అని చెప్తున్నారేంటి అని మీరు అనుకోవచ్చు కూడా. కానీ ప్రతి వ్యాధి, ప్రతి అసంబద్ధ చర్యలు శరీరంలో జరగడానికి ప్రధాన కారణం ఆహారం, జీవన విధానం, జీవన అలవాట్లని చెప్పాలి. మరి ఎలాంటి ఆహారం మనం తీసుకుంటున్నాము? ఎక్కడో నిలబడి, రోడ్డు మీద నిలబడి ఆర్డర్ చేసి తెప్పించుకొని తింటున్నాం, లేదా ఎక్కడో కూర్చొని ఏ హోటల్లోనూ కూర్చొని తింటున్నాం, లేదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ముందు నిలబడి ఫ్రైడ్ రైస్, ఫ్రైడ్ నూడిల్స్ ఇలాంటివన్నీ తింటున్నాం. మనం తినకూడని ఆహారాలన్నీ తింటున్నాం. అలాగే పడుకోకూడని పరిస్థితుల్లో పడుకుంటున్నాం, లేవని పరిస్థితుల్లో నిద్రలేస్తున్నాం. ఇవన్నీ కూడా ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవ్వడానికి కారణాలు అవుతున్నాయి. కాబట్టి అసంబద్ధమైనటువంటి అలవాట్లను, అసంబద్ధ చర్యలు మనం జరగకుండా మన శరీరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ వ్యాధి రావాలన్నా, ఎలాంటి అసంబద్ధ చర్యలు శరీరంలో జరుగుతున్నాయన్నా కూడా మనం చేస్తున్నటువంటి చర్యలకు ప్రతిచర్య అని చెప్పాలి. రసాయన బంధంలో మనం చేసినటువంటి చర్యకు ప్రతిచర్య అంటారు. మనం ఒక బంతి పైకి ఎగిరేస్తాం, కింద పడుతుంది. అలాగే మనం ఏది ఇస్తామో దానికి ప్రతిఫలంగా జబ్బులు వస్తున్నాయి. మరి అందుకే జాగ్రత్త కాపాడుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అన్ని జీవరాశుల్లో, అన్ని రకాల జంతుజాలంలో, జీవరాశుల్లో మానవ జన్మ ఉత్కృష్టమైంది, ఉన్నతమైంది అని చెప్పేసి అనుకుంటాం. ఇంత అద్భుతమైనటువంటి మానవ జన్మని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం అందరిపైన ఉంది. ఎవరికి వారుగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన శరీరాన్ని మనమే కాపాడుకోవాలి, అంతే తప్ప ఎవరో వచ్చి మనల్ని కాపాడరు. కాబట్టి మనం తీసుకునే ఆహారం కానీ, జీవన విధానం కానీ మనమే అవలంబించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకుముందు తెలియకపోతే ఇప్పుడైనా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. ఇందాక చెప్పిన ప్రకారం ఏంటి, ఉదయం 8 నుంచి 10 గంటలలోపు టిఫిన్ చేయండి. టిఫిన్ అంటే ఇడ్లీ, వడ, ఉప్మా అని కాదు, ఇంత రైస్ తినండి సరిపోతుంది. తప్పకుండా తినాల్సిన అవసరం ఉంటుంది.
మేము పళ్ళు తింటున్నాం టిఫిన్ తినట్లేదు అంటారు కొంతమంది. అలా చేయకూడదు. తప్పకుండా అల్పాహారం తినాలి. అలాగే మధ్యాహ్నం భోజనం చేయండి. సాయంత్రం స్నాక్స్, టీ అలాంటివి తీసుకోండి. రాత్రి భోజనం చేయండి. ఎప్పుడు చేయాలి రాత్రి భోజనం? 8-9 లోపు ముగించండి. ఆ తర్వాత అరగంట, గంట సేపు సమయం కేటాయించి గంట తర్వాత పడుకోండి, నిద్రించండి. ఆ రాత్రి భోజనం తర్వాత కాసేపు నడవండి. శరీరానికి ఎక్సర్సైజ్ తప్పకుండా అవసరం. ఏ జబ్బు రాకుండా ఉండడానికి, నిరోధించడానికి వాకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. వాకింగ్ అనగానే మేమంతా కిలోమీటర్లు నడుస్తున్నామని చెప్తుంటారు. అది కూడా అక్కర్లేదు. ఉదయం ఒక అరగంట సేపు నడవండి లేవగానే. అలాగే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత 10 నిమిషాలు నడవండి. మధ్యాహ్నం భోజనం తర్వాత 10 నిమిషాలు నడవండి. రాత్రి భోజనానంతరం 15 నిమిషాలు నడవండి. ఇది వాకింగ్ చేసేటటువంటి పద్ధతి. ఈ విధంగా వాకింగ్ చేయండి. నిద్ర కూడా రాత్రి 10 లోపే నిద్రించండి. ఉదయం 5 గంటలకే నిద్ర లేవండి. ఈ 2 కూడా సరైన చర్యలు సరిగ్గా ఉన్నట్లయితే, నిద్ర, ఆహారం సమానంగా సరైన సమయాల్లో తీసుకుంటున్నట్లయితే, ఆహారం సరైన పద్ధతిలో తీసుకుంటున్నట్లయితే ఎలాంటి వ్యాధి రాదు. ఎలాంటి అసంబద్ధ చర్యలు, అసంబద్ధమైన హార్మోన్స్ సమతుల్యత దెబ్బతినదు. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా పాటిస్తూ ఉన్నట్లయితే థైరాయిడ్ అనేటటువంటి హార్మోన్ హెచ్చు తగ్గులు పెరగకుండా, తగ్గకుండా ఉంటుంది. సరే, థైరాయిడ్ హార్మోన్ పెరిగింది ఎలా అని అనుకుంటే మరి ఏం చేయాలి అని చూసినట్లయితే ఇలా మళ్ళీ థైరాయిడ్ వచ్చిన వాళ్ళు ఏంటంటే రాగి తినకూడదు. రాగి మాల్ట్, రాగి జావ అని చెప్పేసి అంటుంటారు. ఈ మధ్య కాలంలో చాలామంది రాగి జావ తాగేస్తున్నారు. అలా థైరాయిడ్ వచ్చిన వాళ్ళు కూడా రాగి జావ తాగుతున్నారు. దానివల్ల థైరాయిడ్ ఎక్కువగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందువల్ల చాలా ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి రాగి తప్ప ఇతరత్ర అన్ని రకాల ఆహార పదార్థాలు తినండి. ఇందాక చెప్పినట్టు ఎక్కువగా వేపుళ్ళు అలాంటివి మానేసేయండి. పైన చెప్పాం కదా, అవన్నీ మానేసేయండి. బయట ఆహారం మానేసేయండి. ఇంట్లో తయారు చేసుకున్న ఆహారాన్ని 3 పూటలు తినండి. హాయిగా నిద్రించండి. కడుపు నిండా తినండి, కంటి నిండా నిద్రపోండి. ఇది అన్ని రకాల అనారోగ్యాలకి రక్షణగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఇక థైరాయిడ్ హార్మోన్ హెచ్చుగా ఉన్నవాళ్ళు సరైనటువంటి మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. జీవితకాలం వాడాల్సిన అవసరము ఉంది. అంతేకాని కొంతకాలం వాడి మానేసే అవకాశం లేదు. ఎలాగైతే షుగర్ వస్తుందో అలాగే ఇక్కడ థైరాయిడ్ హార్మోన్ పెరిగితే కూడా తప్పనిసరిగా మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. దానికి గాను ఆయుర్వేదంలో అద్భుతమైన వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి. అద్భుతమైనటువంటి ఔషధం ఉంది. ఇక్కడ చూస్తారు కదా, థైరాక్స్ అనేటటువంటి మాత్రలు ఉంటాయి. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి వేసుకుంటూ ఉన్నట్లయితే థైరాయిడ్ అనే హార్మోన్ నార్మల్గా అదుపులో ఉంటుంది. మనకు ఉన్నటువంటి వాల్యూస్ కరెక్ట్గా ఉంటాయి. దాన్ని T3, T4, TSH అని చెప్పేసి అంటుంటాం. ఈ లెవెల్స్ ఎప్పుడు నార్మల్గా ఉండడానికి ఈ మందు తోడ్పడుతుంది. ఎవరైనా థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువగా ఉంది అని బాధపడుతున్నట్లయితే, థైరాయిడ్ ఉంది అని ఎలిమినేట్ అయినట్లయితే తప్పనిసరిగా మాలాంటి అనుభవజ్ఞులైన డాక్టర్స్ కలవండి. లేదా అవసరమైన స్క్రీన్ పైన మా నంబర్ స్క్రోల్ అవుతూనే ఉంటుంది. మా నంబర్కి ఫోన్ చేసి ఇతర సమస్యలు కూడా మాతో పంచుకోవచ్చు. నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇంకా ఇతర సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే లేదా ఈ కార్యక్రమం పైన మీ యొక్క అభిప్రాయాలు, సూచనలు కూడా మా ఛానల్కి వాట్సాప్ ద్వారా పంపించవచ్చు. లేదా నాతో నేరుగా మా నంబర్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ కార్యక్రమాలన్నీ మీకు పూర్తిగా నచ్చినాయని అనుకుంటున్నాను. ఇక ఇంతటితో ఈ కార్యక్రమం నుండి సెలవు తీసుకుంటున్నాను.